విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. లవ్ మ్యారేజ్ చేసుకుంటాము అనుకొని పిల్లలు వస్తూ ఉంటారు. అండ్ అది అట్రాక్షన్ అని పిల్లలకు ఒక పక్క, అంటే పేరెంట్స్కి ఒక పక్క తెలుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఆ వేలో, అంటే ఒక మెచ్యూరిటీ లేని పిల్లలు ఇలా లవ్ అని వచ్చేటప్పుడు పేరెంట్స్ వాళ్ళకి ఎలా నచ్చచెప్పగలగాలి? వాళ్ళకి ఆ వాల్యూస్ ని ఎలా ఇవ్వగలగాలి? అసలు మ్యారేజ్ వాల్యూస్ ని పిల్లలకి ఎలా చెప్తే బావుంటుంది? ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయ్ భాస్కర్ గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయ్ భాస్కర్ గారు. నమస్తే అండి. విజయ్ భాస్కర్ గారు, ఇప్పుడు చెప్పండి. ప్రస్తుతం వాలంటైన్స్ డే వీక్ నడుస్తూ ఉంది. ఓన్లీ అమ్మాయి, అబ్బాయి ప్రపోజల్సే కాకుండా పేరెంట్స్ కూడాను ప్రపోజల్స్ ఎళ్తూ ఉంటాయి. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని. సో, పేరెంట్స్ వాళ్ళకి నచ్చజెప్పే విధంగా, లేదంటే పిల్లలు వాళ్ళకి నచ్చజెప్పే విధంగా, అది ఒక మ్యారేజ్ వరకు వెళ్ళాలి అంటే ఒక బాండ్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటారు? అంటే పేరెంట్స్ ఎలా నచ్చజెప్పాలి వాళ్ళకి? ఇది లవ్, ఇది అట్రాక్షన్, ఇది అనేది పేరెంట్స్‌కి చాలా 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 ఇది అవుతూ ఉంటారు. సతమతం అవుతూ ఉంటారు. కొంతమందికి సరే మీకు పోరు పడలేకపోతున్నాం అని పెళ్లి చేస్తారు. మూడో రోజు వాళ్ళు అమ్మా మేము ఇంటికొచ్చేసాం అంటారు. సో, ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? ఎలా వాళ్ళు పేరెంట్స్ ఎలా డీల్ చేయాలంటారు? గుడ్ క్వెషన్ అండి. సో, మనం ఏ తల్లిదండ్రులు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మా పిల్లవాడు పాడైపోవాలి, మా పిల్లవాడు ఇదైపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. ఎందుకంటే ఖచ్చితంగా కోరుకోరు. కోరుకోరు కదా! ఎందుకంటే వాళ్ళు సముద్రం లోతు చూసిన వాళ్ళు కాబట్టి లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పాను. దే నో ద డెప్త్ అండ్ అందులో ఏముంటాయి అంటే ముత్యాలుంటాయి. హ్మ్. అందులో సముద్రం లోతులోకి వెళ్తే ముత్యాలు, పగడాలు దొరకచ్చు. అలాగే సొర చేపలుంటాయి, షార్కులుంటాయి, లేకపోతే తిమింగలాలు ఉండొచ్చు. ఇంకా మంచి చేసేవాళ్ళు, హెల్ప్ ఇచ్చేవాళ్ళు అందరూ ఉంటారు సముద్రంలో. హ్మ్. అంటే జనరల్‌గా మనకేంటంటే ఇండియన్ కల్చర్‌లోకి వచ్చినప్పటికి లవ్ మ్యారేజ్‌ని యాక్సెప్ట్ చేసేంత ఆహ్, దాన్నేమంటారు సపోర్టింగ్ హ్యాండ్ అనేది ఇంకా డెవలప్ అవ్వలేదు. అంటే ఇప్పుడు జనరేషన్‌లో ఏంటంటే ఇప్పుడు చెప్పాలంటే ఇంకా డైలమా, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట. ఎందుకంటే వి ఆర్ కనెక్టెడ్ విత్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. అంటే మనం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిస్తే సరిపోతుంది. వాళ్ళెలా ఉంటారంటే సొసైటల్ యాస్పెక్ట్‌లో ఆలోచిస్తారు. మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే గనుక అటు 7 తరాలు చూడమన్నారు, ఇటు 7 తరాలు చూడమన్నారు. లేకపోతే ఖచ్చితంగా చూస్తారు కదా! ఎందుకంటే నేను చెప్పాను కదా! కంపాటిబిలిటీ ఇచ్చేవాళ్ళంటే దే హావ్ టు అండర్‌స్టాండ్ ఈచ్ అదర్. వాళ్ళేంటి, వాళ్ళ కట్టుబాట్లు, సంప్రదాయాలు ఇన్ని రకరకాల కన్‌ఫ్యూజన్ డైలమా, అంటే ఇదొక పెద్ద అగాధం లాంటిది. సో, ఖచ్చితంగా అమ్మో! వీళ్ళు ఏదైనా రాంగ్ తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని చిన్న పిల్లలుగానే చూస్తారు. 20 వచ్చినా, 30 వచ్చినా పిల్లలు నీకేం తెలీదురా అని అంటారు. 40 ఇయర్స్ వచ్చినా తల్లికి కొడుకే. అదే అంటారు. ఇప్పటికిప్పుడు వచ్చినా మా పేరెంట్స్ అయినా ఇప్పుడు ఎవరైనా అంతే, నీకేం తెలీదు నువ్వు మాట్లాడి ఊరుకో అంటారు. ఆ భయం వల్ల వచ్చిన డెసిషన్స్ ఒకసారి రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. మేబీ దే సెలెక్టెడ్ రైట్ పర్సన్. హ్మ్. కానీ ఏంటంటే పేరెంట్స్ ఎవరో తెలీదు. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. వాళ్ళు సడెన్‌గా బాంబ్ పేల్చారనుకోండి, ఎలా ఉంటుంది సడెన్‌గా? ఎవరో తెలీదు. ఎలా ఉంటాడో తెలీదు. ఎక్కడ ఉంటాడో తెలీదు. ఏం చేస్తాడో తెలీదు. వాళ్ళ కట్టుబాట్లు ఏమీ తెలీదు. సో, ఇక్కడ పేరెంట్స్ జనరల్‌గా ఏంటంటే అక్కడితో భయపడిపోయి జనరల్‌గా అలాంటి ఎన్వైర్న్‌మెంట్ ఎప్పుడు ఉండకుండా ఉండాలంటే మనం పేరెంట్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చెక్ పెట్టాలంటే ఒక ఏజ్ నుంచనే కదా! ఒక సర్టెన్ ఏజ్ నుంచి, చిన్నప్పటి నుంచి కూడా కాకపోయినా ఒక సర్టెన్ ఏజ్ నుంచి షుడ్ క్రియేట్ ఎ సేఫ్ ఎన్వైర్న్‌మెంట్. అంటే సేఫ్ ఎన్వైర్న్‌మెంట్ ఏంటంటే మనం మాట్లాడేది గాని, లేకపోతే మనకి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు గాని, మన ఆలోచన నుంచి గాని కూర్చొని మాట్లాడాలి. అంటే ఈవెన్ మ్యారిటల్ లైఫ్ గురించి గాని, సెక్షువల్ లైఫ్ గురించి గాని, లేకపోతే అదర్ థింగ్స్ గురించి గాని, సొసైటీలో ఏం జరుగుతుంది అని ఓపెన్ మైండెడ్ గాని, యాక్సెప్టెన్స్ మైండ్ అనేది ఆ రిలేషన్‌షిప్‌లో ఉందనుకోండి, ఆ ప్రాబ్లమ్ ఉండదు. మనం చాలా మందిని చూస్తున్నాం కదా! ఓపెన్‌గెళ్ళి అమ్మానాన్నలతో చెప్తారు, ఇలా చేసుకున్నాం అని. యాక్సెప్ట్ చేసేవాళ్ళున్నారు. కానీ మెజారిటీ కేసెస్ ఎలా ఉన్నాయంటే, మ్యారేజ్ అన్నప్పటికేంటంటే, అక్కడ బాండేజ్ అనమాట. మేమే నిర్ణయం తీసుకోవాలి హ్మ్. అనే మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఉండాలంటే గనుక పేరెంట్స్ చేయాల్సిందేంటంటే ఆహ్, సేఫ్ ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేసుకోవడం. అలాగే ఏంటంటే వాళ్ళు చెప్పింది ఫస్ట్ వినడానికి ప్రయత్నించాలి. ముందు వినరు. మన ఇంట్లో అనౌన్స్ చేయంగానే టక్‌మని బీపీ టాబ్లెట్ ఏసుకొని పడుకొని పోతారు చాలా మంది పేరెంట్స్. సో, ట్రై టు హ్మ్. లిసన్. ఇప్పుడు దే ప్రపోజ్డ్. వినాలి. వినడం అనేది అలవాటు చేసుకోవడం. అలాగే వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని చెప్పగలగడం. అంటే ఇప్పుడు కూర్చొని మాట్లాడామని కూడా చెప్పాను కదా! అంటే వాళ్ళేంటి, వాళ్ళ చాలా సంప్రదాయాలేంటి. మంది పేరెంట్స్‌లో ఏంటంటే పేషెన్సే ఉండదు. వాళ్ళేం చెప్తున్నారు, వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారు అనే దాని పైన అస్సలు పేషెన్స్ ఉండదు. అవును. ఏదైనా ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అయితే
అది లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు అంటే ఏదో వాడు అగాధంలో పడిపోతున్నాడు. ఇంక ఏం లేదు. అమ్మాయైనా, అబ్బాయైనా ఇద్దరికి అవును. కూడాను పేరెంట్స్ ఈ విధంగా ఆలోచించే మైండ్ సెట్స్ ఎక్కువగా ఉన్నారు. ఎక్కువ అనేది చెప్తున్నా అంటే వాళ్ళే ఇప్పుడు అప్పుడున్న వాళ్ళ స్టిగ్మా గానీ, వాళ్ళ యొక్క కండిషన్స్ పెరిగిన ఒక 10, 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న కల్చర్స్ వాళ్ళ వాతావరణం అలా ఉంది. ఇప్పుడు హ్మ్. వేరేగుంది. ఒక 20, 20 ఇయర్స్ తర్వాత వేరేగా ఉండొచ్చు. మనకు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు కూడా. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంటికి రావచ్చు. అలాంటి జరగడానికి ఛాన్సెస్ అవును. ఉన్నాయి. సో ఏంటంటే పేరెంట్స్‌కి మధ్య గ్యాప్ రాకుండా ఉండాలంటే ఒక సర్టెన్ ఏజ్ నుంచి కూడా ఆ బాండేజ్ అనేది ర్యాపో బిల్డప్ చేసుకెళ్ళడం. ఇన్ కేస్ ఏంటంటే మనకి అలాంటి సిట్యుయేషన్ వస్తే గనక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ గాని అంటే వాళ్ళ యొక్క ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఉంటాయి లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ గాని, వాళ్ళ లైఫ్‌లో గాని, ఫ్యామిలీ మెంబర్స్ జరిగినయి గాని, లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఎలా అని ఎగ్జాంపుల్స్ ఇస్తూ అండర్‌స్టాండింగ్ ప్రొవైడ్ చేయడం గాని, అవసరమైతే గనక బౌండరీస్ గురించి గాని, దానికి సంబంధించిన బౌండరీస్ గాని, లేకపోతే వాళ్ళ యొక్క సమ్‌టైమ్స్ వాళ్ళతో సపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటది ఇన్ కేస్. అంటే ఇన్ కేస్ చేస్తే గనుక నేనేం చేయాలి, తనేం చేయాలని కూడా మనం డిస్కషన్ లాంటిది పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా అవి ప్రాబ్లమ్స్ చిన్న చిన్న బగ్స్ ఉంటాయి కదా! ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. ఎప్పుడైతే సగం వినడానికి ముందు యాక్సెప్ట్ చేయరు. వినడం మొదలుపెడితే గనుక మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అప్పుడు ఓకే. తను అబ్బాయి సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్, అమ్మాయి సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ తండ్రి వైపు ఉన్నవో, లేకపోతే మదర్ వైపు ఉన్నవో ప్రాబ్లమ్స్ ఏంటో తెలిస్తే గనుక మనం సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. వినడం మానేసి మనం ఏం చేస్తుంటాం అంటే గనుక ముందే మనం భయపడిపోయి, లేకపోతే మనం హర్ట్ అయిపోయి, మనం హార్మ్ అయిపోయి, మనం టెన్షన్ పడిపోయి, ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టేయడం. సో దాని కింద అందుకని నేను డే 1 నుంచి కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఎర్లీ అడాలసెన్స్ గాని, ప్యూబర్టీ స్టేజ్ నుంచి కూడా ఏంటంటే మనం వీ హావ్ టు ఎడ్యుకేట్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లవ్ గాని, ఇంపార్టెన్స్ ఆఫ్ ద మ్యారేజ్ గాని, ఇంపార్టెన్స్ ఆఫ్ ద వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇన్ కేస్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మనకుంటాయి? మన కల్చర్ ఏంటి? మనం ఎవరెవరికి రెస్పాన్సిబిలిటీ అంటే మనం హ్యూమన్ బీయింగ్ అంటే నాట్ ఓన్లీ ఇండివిడ్యువల్ కాదు కదా! ఒక అవును. ఫ్యామిలీ ఉంటుంది. వీఆర్ లివింగ్ ఇన్ సొసైటీ. సొసైటీలో కొన్ని కొన్ని బౌండరీస్ ఉండొచ్చు. సమ్‌టైమ్స్ హ్మ్. వీ హావ్ టు యాక్సెప్ట్ అండ్ అడాప్ట్ అంటే ఇంత ఉంటుంది కాబట్టి మనం చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయగలిగితే గనుక ఒక ఏజ్ హ్మ్. నుంచి ఇంపార్టెన్స్ ఆఫ్ ది లవ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది మ్యారేజ్, అలాగే కల్చర్ యొక్క కట్టుబాట్లు ఏంటి? మనం అందులోకెళ్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? హ్మ్. ఉంటే వస్తదేంటి? లాభం ఏంటి? నష్టం ఏంటి? అంటే ప్రోస్ అండ్ కాన్స్ 2 డిస్కస్ చేసుకోగలిగితే గనుక హ్మ్. అట్‌లీస్ట్ ఐ హావ్ ఎన్ ఐడియా. ఇది ఎప్పుడైనా సరే ప్రాపర్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడే బయటకొస్తదండి. లేదంటే గనుక మనం అనుకున్నాం గదా! ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయడం, లేకపోతే సరైన ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ముందే భయపెట్టడం, లేకపోతే వీళ్ళు భయపడిపోవడం. దానివల్ల ఏంటంటే రివెంజో లేకపోతే మనం చూస్తున్నాం కదా! ఈ రోజు కూడా మ్యారేజ్ అపోజిట్ కాస్ట్‌లో చేసుకున్నారని, లేకపోతే ఇంటర్ కాస్ట్ చేసుకున్నారని, లేకపోతే నా తల్లిదండ్రులు నా మాట వినలేదని చెప్పేసి హ్మ్. తీసుకెళ్ళిన తర్వాత వేరే స్టేజ్‌కెళ్ళిపోతుంది మనం చూస్తున్నాం కదా! వాళ్ళని ఉన్మాదం మర్డర్ చేయడం. కిందకెళ్ళిపోతుంది. ఉన్మాదం కింద మారిపోతున్నారు. సో, హ్మ్. ఆ అవేర్‌నెస్ అనేది ఎప్పుడొస్తదంటే పేరెంట్స్‌కి అండర్‌స్టాండింగ్ క్రియేట్ చేయడం గాని, లేకపోతే గాని వాళ్ళు మనకు అండర్‌స్టాండింగ్ ఇవ్వడం గాని చేయాలి. అయితే మనం వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ థింగ్స్. లేదంటే పేరెంట్స్ మనకివ్వగలగాలి. ఆ గ్యాప్ అనేది ఇప్పటికి ఉంది. అంటే 80% గ్యాప్ అనేది ఇప్పటికి నేను ఆన్ అండ్ యావరేజ్‌గా 80% కాదండి. 90% గ్యాప్ అనేది ఉంది. ఆ పేరెంట్స్‌కి, గ్యాప్ అనేది పిల్లలకి ఉంది. ఆ చాలా ఉంది. గ్యాప్ పిల్లలు కూడాను కొన్ని కొన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడుతూ ఉంటారు. అంటే ఆ ఫ్రీడమ్ కూడా పేరెంట్సే ఇవ్వాలి అంటాను నేను. పేరెంట్స్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఏ విషయమైనా అమ్మకి కానీ, నాన్నకి కానీ చెప్పుకోగలం అనే ఫ్రీడమ్ ఇచ్చేటప్పుడు ఇలాంటివన్నీ చెప్పడానికి కానీ, ఇలాంటివన్నీ చేయడానికి కానీ వాళ్ళకి ఏ భయం ఉండదు. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ది ఎమోషన్స్ అండి. అంతేగాని ఫ్రీడమ్ హ్మ్. ఇచ్చారు కదా! అని చెప్పేసి నేను జల్జాలు చేస్తాను, తిరుగుతాను అది కాదు. ఫ్రీడమ్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీడమ్ ఎక్స్‌ప్రెషన్స్ గురించి చెప్తున్నానండి నేను. ఆ అంటే ఫ్రీడమ్ కాదు. చాలామంది ఆ! ఏదైనా చెప్పగలిగే చాలామంది ఫ్రీడమ్ పేరెంట్స్ ఇవ్వాలి అని. చాలామంది ఫ్రీడమ్ అన్నప్పటికి నాకు ఫ్రీడమ్ వచ్చింది అని కాకుండా ఏంటంటే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేసే ఫ్రీడమ్ ఉన్నప్పుడే అది తెలుస్తది. మనం ఏంటంటే హ్మ్. ఓకే. మ్యారేజ్ అన్నప్పటికి ఆ టైం వరకు ఓపెన్ అవ్వకూడదు. అని నాన్నగారు హ్మ్. చెప్పారండి. అన్న డైలాగ్ కాకుండా ఏంటంటే ఉండకూడదు. అంటే ఆ ఫ్రీడమ్ అనేది ఉండాలి. మనం ఏంటంటే దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నాం. మా పేరెంట్స్ ఫ్రీడమ్ ఇచ్చారు. నేను చెప్పింది యాక్సెప్ట్ చేస్తాను. దాన్ని ఏంటంటే బౌండరీస్ దాటేస్తున్నాం. సో, హ్మ్. లవ్ మ్యారేజ్‌లో ఉండాల్సిన అది బౌండరీస్ కాదు. పేరెంట్స్ ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ కరెక్ట్ టైమ్‌లో ఇచ్చిన వాళ్ళేదైతే గైడెన్స్ ఇస్తారో అది కూడా కరెక్ట్ వేలో ఉండాలి. అవును. అది లేదంటే రైట్ వేలో ఇస్తే గనక దే కెన్ హ్మ్. అండర్‌స్టాండ్ ద లిమిట్స్. హ్మ్. అంటే కమ్యూనికేషన్ ప్రాపర్‌గా ఉంటే గనక ఆ లిమిట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తది. ఓకే. అది మాట ఓకే. అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. హ్మ్. ఓకే విజయ్ గారు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. మరో సెషన్‌లో కలుద్దాం. స్టే విత్ us.